అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం. Then I acknowledged my sin to you and did not cover up my iniquity. I said, I will confess my transgressions to the Lord, and you forgave the guilt of my sin. Psalms chapter 32 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పోలికగా దేవుని స్వరూపమందు చేయబడిన మనము ముఖ్యంగా సత్యదేవుణ్ణి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి తెలుసుకుని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకానికి మాదిరికరంగా సాక్షిగా జీవించాలి. అయితే పాప స్వభావం కలిగిన ఈ శరీరము ఎప్పుడూ ఈ లోక క్రియల వైపు, పాపం వైపుకు లాగుతుంది. ఈ శరీరము ఏదో ఒక చోట ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనతతో నిత్యము పోరాడుతూనే ఉంటారు. సాధారణంగా అందరూ ఏమని ఆలోచిస్తారంటే, వారిని గురించి ఏమని ఇతరులు మాట్లాడుకోవాలి అని అనుకుంటారు. తమను అందరూ మంచి వ్యక్తి అనాలి, భక్తిపరుడు, భక్తిపరురాలు అని ఆలోచించాలి అని ఆ విధంగానే జీవించడానికి ప్రయత్నిస్తుంటారు కదండి. వాస్తవానికి అందరూ ముందు కనపడే వ్యక్తి వేరు, తనకు మాత్రమే తెలిసిన మరో వ్యక్తి వేరు. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి వ్యక్తిలో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి మంచితనం, 2 చెడుతనం. ఎప్పుడు వారు మంచితనమే చూపిస్తుంటారు, రెండో వైపు చూపించరు. ఎందుకంటే ఆ రెండో దాని గురించి తెలిస్తే అందరూ తమను అసహ్యించుకుంటారు, చీదరించుకుంటారు, ఇక వారితో స్నేహం చేయరేమో అని భయపడుతుంటారు. ఇక్కడ చెడుతనం అంటే అది కోపం కావచ్చు, అసూయతనం కావచ్చు, దుర్భాష మాట్లాడేవారు కావచ్చు, పిరికితనం కావచ్చు, ఇలా మరి ఏ ఇతర కారణాలైనా కావచ్చు. వాటిని చాలా వరకు ఈ లోకస్తులు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బైబిల్ లేఖనములో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా దోషాన్ని నేను కప్పుకొనకుండా ఒప్పుకొంటున్నాను ప్రభువా, నా పాపము, నా అతిక్రమములు సైతము నేను నీ ఎదుట దాచిపెట్టకుండా ఒప్పుకొంటున్నాను అని మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు తను పాపం చేశాను, దోషం చేశాను, నీవు నియమించిన కట్టడలను నేను వ్యతిరేకించి అతిక్రమమును చేశాను అని చెప్పగానే దేవుడు, నువ్వింత చెడ్డవాడివా, నీవింత దుర్మార్గుడివా, నువ్వు ఇటువంటి వ్యక్తిగా అసలు నీ గురించి నేను ఎప్పుడూ ఇలా అనుకోలేదని దావీదును బట్టి మాట్లాడి దేవుని సన్నిధి నుండి దూరం చేయలేదు, అసహించుకోలేదు. ప్రేమగల కరుణామయుడు మన దేవుడు ఏం చేశాడంటే దావీదు పాపములను పరిహరించారు. దావీదు చేసిన పాపము దావీదుకైనా అప్పుడప్పుడు గుర్తుకొస్తుందేమో, కానీ ఒక్కసారి క్షమించినటువంటి పరిహరించిన దేవుడు మరెన్నో అతని పాపమును జ్ఞాపకము చేసుకోవడం లేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన వ్యక్తులు నీలో మంచితనం చూసి నష్టపడుతున్నారేమో, ఈ ధనము చూసి నిన్ను ప్రేమిస్తున్నారేమో, నీ అందం చూసి నీ వెంట పడుతున్నారేమో, నీకు జ్ఞానాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, మరి చదువును బట్టి, నీకున్న హోదాని బట్టి, ఇలా రకరకాల కారణాలతో వారికి నచ్చిన వాటిని నీలో వెతుక్కుని బహుశా నిన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు, గౌరవిస్తూ ఉండొచ్చు, ఆదరిస్తుండొచ్చు. అయితే ఒక్కసారి నీ స్థితి మారిపోయిందా? నీలో మంచితనం లేదని చూసారా? లేదా వారికి నచ్చని వ్యక్తిగా వారు ఎదుట నీవు కనబడ్డావా? ఇక లైఫ్లోనే ముఖము చూడరండి. నిన్ను పట్టించుకోరు, నిన్ను ప్రేమించరు కదా, ద్వేషిస్తారు. కానీ కృపవాత్సల్యత గల మన దేవుడు నీలో ఉన్న మంచిని అంగీకరిస్తారు. నీవు చేసే కొన్ని పొరపాట్లను బట్టి ద్వేషించక క్షమిస్తాడు, ఆదరించి త్రోసివేయక కృప చూపుతారు. దీనిని బట్టి ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసి దేవుణ్ణి దావీదు వలె దేవుణ్ణి వేడుకుంటే క్షమిస్తారు కదా, ఆయన కరుణ చూపే దేవుడు కదా అని. అయితే పరిశుద్ధ వాక్యము సెలవిస్తోంది, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈరోజు నీవు దేవునికి విరోధముగా చేసిన పాపము ఆయన ఎదుట దాచిపెట్టడం ఇంకా పెద్ద పాపము. నీవు దాచిపెట్టినా ఆయనకు తెలియదు అని అనుకోవద్దు.
ఆయన హృదయ అంతరంగములను ఎరిగినవాడు. ఒప్పుకొని మరలా మరలా పాపం చేస్తే క్షమిస్తాడు కదా అని అనుకోవద్దు. ఒప్పుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుడు క్షమిస్తాడు, నీపై కనికరం చూపిస్తాడు. దావీదు పాపం చేశాడు, మరలా మరలా అదే పాపం చేశాడా అంటే చేయలేదండి. మరెన్నో ఆ పాపమును తలంపు లేకుండా రాకుండా జీవించాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. నీవు కూడా ఆశీర్వదించబడబోతున్నావు. నీవు చేసిన పాపము అతిక్రమములను బట్టి చింతిస్తూ కూర్చోకుండా దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఆయన నీ దోషములు, నీ పాపములను, అతిక్రమములను పరిహరించి తప్పక నీపై కనికరం చూపిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును కృప కలిగిన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. యేసయ్య, మరి యొక్క దినమున ప్రభా సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రములు. ఈ రోజంతా మా ముందుండి నడిపించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబమును ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారు చేయబోయే పనులను గురించి నా ప్రభా యేసయ్య మీరు ముందుండి నడిపించండి. ముఖ్యంగా దావీదు వలె పాపము చేశాక ప్రభా మరలా ఆ పాపమును నా ప్రభా రిపీట్ చేయకుండా మీ సన్నిధిలో ఒప్పుకొని ఆశీర్వదించబడినట్లుగా మేము కూడా తండ్రి యేసయ్య అదే మార్గంలో జీవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.